చేయాలి, ఆయన పత్రులు రాజీనామా చేయాలి, ఆయన పత్రులు రాజీనామా చేయాలి, ఆయన పత్రులు రాజీనామా చేయాలి. 11వ తేదీన జరుగుతున్న బంద్ను విజయవంతం చేయాలి, 11, 12 తేదీన జరుగుతున్న బంద్ను విజయవంతం చేయాలి, రేపు ఎల్లుండి జరుగుతున్న బంద్ను విజయవంతం చేయాలి. చట్టాన్ని కాపాడుకుంటే 1/7 చట్టం జోలికి వస్తే కమాడితే 1/7 చట్టం జోలికి వస్తే కమాడితే 11, 12 తేదీల్లో జరుగుతున్న మన్యమ్మదిని విజయవంతం చేయాలి, 11, 12 తేదీల్లో జరుగుతున్న మన్యమ్మదిని విజయవంతం చేయాలి. పార్టీ మండల కార్యదర్శి అరకువేలి ఆయన పత్రుడు అసెంబ్లీ సాక్షిగా గిరిజన చట్టాలు తొలగించాలని చెప్పినటువంటి వాక్యాన్ని వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తక్షణమే వాటి వైఖరి వెల్లడించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 11, 12 తేదీల్లో 48 గంటల పాటు జరుగుతున్న బంద్ని సంపూర్ణంగా వ్యాపారస్తులు, రవాణా జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళందరూ బంద్ చేస్తే మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బంద్ని అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే తగ్గేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే అభివృద్ధి అడ్డు వస్తుందని చెప్పేసి అంటున్నారు. 1/7 చట్టం ఉంది కాబట్టి అడ్డు వస్తుందని చెప్పేసి చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతంలో మంచినీళ్ళు లేదు, రోడ్డు లేదు, విద్య, వైద్యము తీవ్రంగా వెనకబడి ఉంది. అటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి అంటున్నాం. వాటి అడ్డు లేకుండా ఈరోజు ఆయన పత్రుడు చట్టం ఉండడం వల్ల అడ్డు ఉందని చెప్పడం ఇది విడ్డూరకరంగా ఉన్నటువంటి పరిస్థితి. తక్షణమే ఆయన పత్రుడు మాటలు వెనక్కి తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తి ఏవైతే ఉన్నాయో వాటికి మినీ పరిశ్రమలు పెట్టి ఉపాధి ఇవ్వచ్చు, యువతకి ఉపాధి కల్పించవచ్చు. అవి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలము బడా పెట్టుబడిదారులు ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదలు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా మాట్లాడడం సరైనది కాదు. తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేని ఏడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతుంది.